హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. ఈరోజు అయితే నేను మీతోటి ఒక రెసిపీ అయితే షేర్ చేసుకుందాము అనేసి అనుకుంటున్నానండి. దానికోసం అనేసి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ ఆలు అయితే తీసేసుకున్నాను. ఆలూనైతే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా కట్ చేసేసుకుంటామో ఆ విధంగా అయితే కట్ చేసేసుకున్నాను అనమాట. అంటే ఫ్రెంచ్ ఫ్రైస్కి వచ్చేసి కొద్దిగా పలుచగా కట్ చేసుకుంటారు. ఇక్కడ మేము వచ్చేసి కొద్దిగా మందంగా అయితే కట్ చేసేసుకున్నాను అనమాట. కాకపోతే ఆ షేప్లో కట్ చేసేసుకున్నాము. ఈరోజు రెసిపీ సమిద అయితే చేస్తాను అనేసి అనింది. ఇంకా సరేలే అనేసి నేను కూడా చేయమనేసి చెప్పాను. ఇంకా కర్రీ ప్రిపరేషన్ కోసం అనేసి ఇక్కడ ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసిన మన పొటాటోలను కూడా వేసేసుకొని వీటిని మనం ఫ్రెంచ్ ఫ్రైస్కి ఎలాగా అయితే ఫ్రై చేసేసుకుంటామో ఆ విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి అయితే టర్న్ చేసుకుంటూ ఉండాలి. వేసిన కొద్దిసేపటి తర్వాత నుంచి అయితే మనం స్టార్ట్ చేయాలన్నమాట కలపటం అన్నది. చూసారా, ఇంకొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. నేను ఆల్రెడీ ఒకసారి అయితే తీసేసి ఇంకో సెకండ్ టైం అయితే వేసేస్తున్నాను. హాఫ్ కేజీ తీసుకున్నాను కదా, మొత్తం ఒకేసారి అయితే వేయలేదనమాట. ఆయిల్ తక్కువగా యూజ్ చేయాలి అనేసి నేను 2 టైమ్స్ అయితే వేసేసుకున్నాను. లేదు మనకి ఆయిల్ ఎక్కువ కావాలి అనేసి అనుకుంటే ఒకేసారి అయితే వేసుకోవచ్చు. వీలైనంత వరకు ఆయిల్ అన్నది తగ్గించాలి కాబట్టి 2 టైమ్స్ అయితే ఆయిల్ అన్నది పొటాటోస్ అయితే ఫ్రై చేసేసుకున్నాను. తర్వాత దీంట్లోకి వచ్చేసి ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసిన ఒక ఆనియను అలానే 5-6 గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకొని వాటిల్లో కొద్దిగా పసుపు అలానే కరివేపాకు కూడా వేసేసుకొని కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే కుక్ చేసేసుకోవటమే అనమాట. ఈరోజు చుక్కకూరతోటి ఈ కర్రీ అన్నది ప్రిపేర్ చేసేస్తున్నాను. మనం మామూలుగా అయితే పాలకూర పొటాటో కర్రీ అయితే చేస్తూ ఉంటాం కదా, కాకపోతే ఈరోజు మేము స్పెషల్గా ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాము. అవి కొద్దిగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సాల్ట్ కూడా వేసేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 పెద్ద సైజు టమాటోలు తీసేసుకున్నాను. అలానే ఒక 5 కట్టలు వచ్చేసి ఇది చుక్కకూర వేసుకుని వీటిని అయితే మనం కుక్ చేసేసుకోవాలి. ఈలోపు ముందుగా మనం ఫ్రై చేసుకున్న పొటాటో చిప్స్ అయితే ఉన్నాయి కదా, వాటిల్లోకి సాల్ట్ అలానే కారం కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి వాటిని అయితే మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. వాటన్నిటికీ కారం అన్నది పట్టాలి కదండి. కాబట్టి ఇక్కడ సమిద అయితే ఇవైతే వేసేసి తనైతే మిక్స్ చేస్తాను అనేసి అనింది. ఇంకా అందుకోసం అనేసి తననైతే మిక్స్ చేయమనేసి చెప్పేశాను. ఇక్కడ చూడండి, ఇలా కూడా మనం పప్పుచారు ఏదైనా చేసుకున్నప్పుడు ఇలా చేసుకొని తిన్నాము అనేసి అంటే చాలా బాగుంటుంది కదా. ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా బాగుంటుంది అనేసి అనిపించింది నాకు. సమిత కూర సపరేట్గా చేసేసి ఇవి సైడ్ డిష్కి ఉంచుకుందాం మమ్మీ అనేసి అనింది. కాకపోతే నేను వద్దులే దాంట్లోనే వేద్దాము అనేసి అన్నాను. ఇక వాటిని అయితే కలుపుతూనే తింటూనే ఉందన్నమాట. ఇక మనకి ఆకుకూరలో ఉన్న వాటర్ లూజ్ అవుట్ అయ్యి వాటితోటి టమాటోలు ఆకుకూర అన్నది కుక్ అయిపోయింది అనమాట. చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఆకుకూరలు ఎప్పుడైనా కానీ త్వరగా కుక్ అవుతాయి కదండి. చుక్కకూర అయితే ఇంకా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. ఇలాగా కుక్ అయిపోయిన వాటిల్లోకి ఇప్పుడు మసాలాలు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ దీంట్లోకి పసుపు సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ కారం అయితే యాడ్ చేస్తున్నాను. అలానే ధనియాల పొడి యాడ్ చేసేసుకోవాలి. గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అన్నవి యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఆలు చిప్స్ అయితే ఉన్నాయి కదా, వాటిని అయితే వేసేసుకొని మనకి ఆ మసాలా అన్నది మొత్తం చిప్స్కి పట్టేటట్టుగా అయితే ఫ్రై చేసేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. మనం ఎక్కువగా పాలకూర పొటాటో కర్రీ అయితే చేస్తుంటాం కదా, ఇలాగ కూడా డిఫరెంట్గా ట్రై చేయవచ్చు. నేను 2-3 సార్లు అయితే ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత అయితే నాకు బాగా వచ్చింది రిజల్ట్ అన్నది. ఇంకా అందుకోసం అనేసి ఇక్కడ నేను ఈ కర్రీని అయితే ట్రై చేసేసాను అనమాట. ఒక 5 మినిట్స్ వరకు ఉంచుకున్న తర్వాత దీన్ని కొత్తిమీర వేసేసి దించేస్తే సరిపోతుంది. మనకి చుక్కకూర ఆలు
కర్రీ అయితే రెడీ అయిపోతుందన్నమాట. చపాతీలో కానీ రైస్లో కానీ అయితే సూపర్గా ఉంటుంది. నేను మధ్యాహ్నం చేస్తున్నాను కాబట్టి మేమైతే లంచ్లోకి అయితే సరిపోతుంది మాకు. మీరు కూడా ఒకసారి ట్రై చూడండి. ఈ కర్రీ అన్నది చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా.